ఇప్పుడంటే అన్ని డిజిటల్ పేమెంట్స్, కుదిరితే క్యాష్ పేమెంట్లు. ఎలాంటి బిజినెస్ అయినా, ఏ రకమైన లావాదేవీలైనా ఇవే పేమెంట్ మోడ్స్. కానీ వేల ఏళ్ల క్రితం వర్తక వాణిజ్యాలు వేటితో సాగేవంటే అంతా టక్కున చెప్పే ఒకే ఒక్క ఆన్సర్ గోల్డ్ కాయిన్స్. అసలు బంగారు నాణేలు ఎప్పుడు ఎక్కడ వాడుకలోకి వచ్చాయి? ఎవరి కాలంలో తీసుకొచ్చారు? ఇప్పటిదాకా మనం చదువుకున్నది, నమ్మింది అంతా ట్రాష్ అయినా పురావస్తు శాస్త్రవేత్తలు ఇప్పుడు కొత్తగా తేల్చిందేంటి? తవ్వే కొద్దీ బయటపడుతున్న భారత చరిత్ర. భూమి లోపల పదిలంగా శతాబ్దాల నాటి ఆనవాళ్లు. ఈ దేశ చరిత్రకు చెందిన ఆనవాళ్లు, వాటికి సంబంధించిన వాస్తవాలు ఈ భూమిలోనే భద్రంగా ఉన్నాయి. అప్పుడప్పుడు పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపినప్పుడు అవి బయటపడుతుంటాయి. మన చరిత్రేంటో మనకు తెలిసేలా చేస్తాయి. మన పూర్వీకులు ఎలా జీవించారనే వాస్తవాలను మన కళ్లకు కడతాయి. అలా శతాబ్దాల కిందట బంగారు నాణాలుండేవని మనమంతా చదువుకున్నాం. ఇది అందరికీ తెలిసిందే. సాధారణంగా బంగారు నాణాలంటే అవి కుషాణుల పాలనలో విస్తృతంగా వాడుకలోకొచ్చాయని చెప్తుంటారు. మన చరిత్ర పుస్తకాలు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాయి. అయితే ఈ వాస్తవం తప్పని ఇప్పుడు నిరూపితమైంది. పైగా ఈ చరిత్ర ఇప్పుడు పాతబడిపోతుంది. కుషాణులు, హరప్పన్ల తరువాత వేద ప్రజలు బంగారు నాణాలను 3000 ఏళ్ల కిందే ఉపయోగించారని భారతదేశపు అగ్ర పురావస్తు శాస్త్రవేత్త బిఆర్ మణినిష్కా తెలిపారు. ఇది ప్రాచీన భారతదేశంలో వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, లోహశాస్త్రంపై మనకున్న అవగాహనను పునర్నిర్మిస్తోంది. దేశంలోని టాప్ ఆర్కియాలజిస్ట్ బిఆర్ మణి చేసిన కొత్త రీసెర్చ్ లో హరప్పా కాలం నాటి ప్రజలు, వేద ప్రజలు నిష్కా అని పిలిచే బంగారు నాణాలను ఉపయోగించారని తేలింది. ఈ నాణాలని కరెన్సీగా, వాణిజ్య ఆస్తులుగా, ఆచార సమర్పణలుగా, హోదా చిహ్నాలుగా ఉపయోగించారని మణి చెప్పారు. ఈ సరికొత్త ఆవిష్కరణ భారతీయ బంగారు నాణాల చరిత్రని దాదాపు 3000 ఏళ్ల కిందకి నెట్టేసింది. ఇది భారత ప్రాచీన ఆర్థిక వ్యవస్థ, సంస్కృతిపై మనకున్న అవగాహనను తిరిగి రూపొందిస్తుంది. నిష్కాగా పిలిచే బంగారు నాణాలు హరప్పా, సింధు, సరస్వతి నాగరికత పరిణితి చెందిన దశకు తొలి భారతీయ బంగారు నాణాలను సూచిస్తుందని తెలిపారు బిఆర్ మణి. కుషాణుల కాలానికి ముందు భారతదేశంలో బంగారు నాణాలు లేవని, చాలా కాలంగా ఉన్న నమ్మకాన్ని సవాల్ చేస్తూ పూసలుగా పిలిచే వృత్తాకార, డిస్క్ ఆకారంలో ఉన్న చిల్లులతో ఉన్న బంగారు నాణాలే భారతదేశంలోని తొలి బంగారు నాణాలు అని మణి అన్నారు. నిష్కా భారతీయ బంగారు నాణాల మూలాన్ని క్రీస్తు పూర్వానికి తీసుకెళ్లింది. మొహంజదారో, లోథాల్, రాకీ గర్హి లాంటి హరప్పా ప్రదేశాల్లో జరిపిన తవ్వకాల్లో వివిధ బరువులు, రంధ్రాల పరిమాణాలు కలిగిన చిల్లులు గల బంగారు నాణాలు లభించాయి. 1550, 1960ల్లో లోథాల్ని తవ్విన పురావస్తు శాస్త్రవేత్త ఎస్ఆర్ రావు వాటిని మైక్రోబీట్స్ అని పిలిచారు. పరిణితి చెందిన హరప్పా నాగరికత ప్రదేశం తూర్పు అంచున ఉన్న పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని నిల్వ నుంచి లభించిన చిల్లులు గల బంగారు నాణాలు నిష్కా నిజమైన ఉద్దేశం గురించి కీలకమైన సమాచారాన్ని అందించాయి. ఆ నిల్వలోని 40 నాణాలపై రీసెర్చ్ చేసి బిఆర్ మణి బంగారు డిస్కుల వెనుకున్న నిజాన్ని కనుగొన్నారు. మన సంప్రదాయం కేవలం ఊహ మీద ఆధారపడి ఉండకూడదు. ఋగ్వేదం, అథర్వణ వేదం, పతంజలి మహాభాష్యం, పాణిని రచన, జాతక కథలు, గోపద బ్రాహ్మణం, ఇతర హరప్ప వేద గ్రంథాల్లో నిష్కా గురించి ప్రస్తావన ఉంది. పురావస్తు శాస్త్రవేత్త మణి ప్రకారం అవి కేవలం అలంకారమైనవి మాత్రమే కాదని, కరెన్సీ, వాణిజ్య ఆస్తులు, సామాజిక స్థితికి గుర్తులుగా నిలిచాయని మణి చెప్పారు. ఒక ధనవంతుడి సంపదని 100 నిష్కా లేదా 1000 నిష్కా పరంగా లెక్కించేవారని చెప్పారు. ఈ నాణాలు కేవలం ఆభరణాలుగా కాకుండా ఆ కాలపు ఆర్థిక, సాంస్కృతిక జీవితంలో అంతర్భాగంగా ఉండేవి. వాటికి ఉన్న చిల్లులు రవాణా సౌలభ్యం కోసం కానీ, లెక్కింపు కోసం తీగలను సులభతరం చేసే అవకాశం కోసం కానీ పెట్టి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పురావస్తు శాస్త్రవేత్త బిఆర్ మణి ఈ తరం కళ్లు తెరిపించారు. ఈ ఆవిష్కరణ భారతదేశ చరిత్రని మనం చూసే విధానాన్ని మారుస్తుంది. తవ్వకాల్లో బయటపడ్డ నిష్కా అనేది లావాదేవీల్లో మాత్రమే మిగిలి ఉన్న ఓ జ్ఞాపకం మాత్రమే కాదు, ప్రాచీన భారతీయులకు స్పష్టమైన ఆస్తి.
3000 ఏళ్ల నాటి బంగారు నాణాలు భారతదేశ ప్రాచీన వైభవానికి అద్దం పడుతున్నాయి. మన చరిత్ర గొప్పదనాన్ని, ఆనాటి ఆర్థిక వ్యవస్థ ఉన్నత స్థితిని మరోసారి గుర్తు చేశాయి. ఈ చిన్నపాటి నాణాలు కేవలం బంగారు లోహపు ముక్కలు మాత్రమే కాదు, అవి మన పూర్వీకుల నాగరికతకు, వ్యాపార సంస్కృతికి, అద్భుతమైన ఉన్నతమైన జీవన విధానానికి సాక్ష్యాలు. వేద యుగాలలో హరప్పా ప్రజలు లోహశాస్త్రం, వాణిజ్య నెట్వర్కులు, ఆచార పద్ధతులు, వీటి ద్వారా అర్థమవుతోంది. ఇది భారతీయ నాగరికతకు బంగారంతో ఉన్న సంబంధాన్ని తెలియచేస్తుంది. ముఖ్యంగా ఇండియన్ గోల్డ్ కాయిన్స్ హిస్టరీని దాదాపు 3000 ఏళ్ల కిందట చూపుతోంది. సంప్రదాయంగా ఇప్పటివరకు మనం చదువుకున్నట్లు, చరిత్రకారులు చెప్పినట్లు భారత్లో బంగారు నాణాలు కుషాణుల కాలం నాటి నుంచి ఉన్నట్లు చెప్తున్నారు. కానీ అవి అంతకంటే ముందే 3000 ఏళ్ల క్రితమే భారత్ ప్రపంచ వాణిజ్య కేంద్రాల్లో ఒకటిగా వెలుగొందిందనే విషయం ఇప్పుడు స్పష్టమవుతోంది. ఈ బంగారు నాణాల లభ్యత ఆనాటి సమాజంలో వస్తు మార్పిడి కాకుండా ఓ సుస్థిరమైన ద్రవ్య మార్పిడి వ్యవస్థ ఉండేదని స్పష్టం చేస్తుంది. ఈ బంగారు నాణాలు కేవలం దేశీయ వ్యాపారానికే పరిమితం కాలేదు, అంతర్జాతీయ వాణిజ్యంలోనూ కీలకంగా వ్యవహరించాయి. సిల్క్ రోడ్ లాంటి ప్రఖ్యాత వ్యాపార వర్గాల ద్వారా మన దేశం నుంచి సుగంధ ద్రవ్యాలు, పత్తి వస్త్రాలు, విలువైన రాళ్లు, లోహాలు రోమ్, గ్రీక్, ఈజిప్ట్ లాంటి దూర ప్రాంత దేశాలకు ఎగుమతయ్యేవి. ప్రతిగా ఆ దేశాల నుంచి బంగారం, వెండి నాణాలు దిగుమతయ్యేవి. ఈ నాణాలు ఒక దేశం నుంచి మరొక దేశానికి సంపద ప్రవాహానికి ప్రతీకగా నిలిచాయి. నిష్కా భారత్కు సంబంధించిన తొలి బంగారు నాణాలుగా సింధు సరస్వతి నాగరికత, వేద సంస్కృతుల ప్రజలు దీన్ని ఉపయోగించినట్లుగా తేలింది. ఇది పాఠ్య పుస్తకాల్లోని సంప్రదాయ కథనాన్ని సవాల్ చేస్తోంది. అంతేకాదు హరప్పా, వేది ఆర్థిక వ్యవస్థపై మనకున్న అవగాహనను కూడా కొత్తగా నిర్మిస్తుంది. ప్రారంభ భారతీయ లోహ శోధన పరిజ్ఞానం, వాణిజ్య నెట్వర్కుల అధునాతనాన్ని, బంగారంపై ఉన్న అధిక సాంస్కృతిక విలువను హైలైట్ చేస్తుంది. బిఆర్ మణి కనుగొన్న ఈ పురాతన బంగారు నాణాల ఆవిష్కరణ ప్రాచీన నాగరికత ఎంత గొప్పదో, ఎంత సంపన్నమైందో మనకు స్పష్టంగా చూపుతోంది. ఈ తరహా పురావస్తు పరిశోధనలు మన చరిత్రకు సంబంధించిన వాస్తవాలను మనకు తెలియజేస్తాయి. గతంలో భారత్ ఎంత గొప్పగా వెలుగొందిందో కళ్లకు కడతాయి. ఇవి మన గత తాలూకు ఘనతని, వైభవాన్ని తరతరాలకు చాటి చెప్తాయి. మన దేశం తన సంస్కృతి, జ్ఞానం, ఆర్థిక వ్యవస్థ ద్వారా ప్రపంచానికి ఎంతో ఇచ్చింది. ఈ బంగారు నాణాలు ఆ గొప్ప చరిత్రకు ఓ సజీవ సాక్ష్యంగా నిలుస్తాయి.